వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆల్రెడీ మనం స్టూడియోలో చాలాసార్లు మనం ఇంటర్వ్యూ చేసాం. ఆల్రెడీ పరిచయమైనటువంటి వ్యక్తి రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముండ్లమూరు మండలానికి అధ్యక్ష పదవి పొందినటువంటి వ్యక్తి చింతా శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం పొందినటువంటి వ్యక్తి, దాదాపు 30-40 సంవత్సరాలుగా రాజకీయాల్ని చూస్తున్నటువంటి వ్యక్తి. దర్శి నియోజకవర్గంలోని ప్రతి పల్లె మీద కూడా పట్టు ఉన్నటువంటి వ్యక్తి చింతా శ్రీనివాస్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ముందుగా నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఇప్పుడు మీరు రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి మీరు రాజకీయాల్లోకి వచ్చారు అనేది తెలిసిన విషయమే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు ఒకసారి రావడం అనేది ఇదే మన బిఎస్ఆర్ న్యూస్ ఛానల్. అయితే ఇంటర్వ్యూకి మనం ఎన్నికలకు ముందు కూడా మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో మీ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి, చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధిష్టానం మాదే వస్తుంది అని చెప్పి మీరు ఆశల్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది. 9 నెలల పరిపాలన ఇప్పటి వరకు ఎలా ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ 9 నెలల పరిపాలన చెప్పాలంటే ప్రజల్ని ఆశలకి గురి చేసి ఆ ఆశల్ని నెరవేర్చలేక చతికిల పడిన పరిస్థితి ఖచ్చితంగా కనపడతా ఉంది. ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయింది లేదు. ఒక పింఛన్లో తప్ప అది కూడా తగ్గించేశారు. సంవత్సరం రోజులుగా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఖాళీలు వస్తే అప్పుడు భర్తీ చేస్తూ వస్తుంది. అది ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో 9 నెలలు కానీ ఎలక్షన్ కోడ్ కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఒక్క పింఛన్ కొత్తది ఇచ్చిన పాప అనుకోలేదు. అవి బడ్జెట్ పరంగా కూడా 1000 పెంచారే కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రజలకు వచ్చే డబ్బులు పెరిగిందంటూ ఏం లేదు. ఇకపోతే గ్యాస్ అక్కడక్కడ కొంతమందికి గ్యాస్ ఉచిత గ్యాస్ అనేది 3 సిలిండర్లు చెప్పారు. అది ఒకటి కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అది చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు. టోటల్గా చెప్పిన హామీలని నెరవేర్చిన పరిస్థితి లేదు. అందరు కనపడతానే ఉంది. సూపర్ 6లో అన్నీ ఎగరగొట్టేశాడు. అది కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోర పరాజయం పొందింది. 11 సీట్లకే పరిమితమైంది. కానీ దర్శిలో మాత్రం గెలిచింది. దర్శిలో గెలుపు అనేది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ముందుగానే మీరు ఊహించారా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి పైన పోవచ్చు, మన దర్శి మాత్రం రావచ్చు ముందుగా ఊహించారా, లేకుంటే మీరు ఊహించడం జరిగిందా? గవర్నమెంట్ పోతుంది అనేది ఊహించలేదు. యాక్చువల్గా ఊహించలేదు. అది పోయిందంటే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో జరిగింది సంథింగ్ అనేది మాకున్న ఫీలింగ్ ఇప్పుడు కూడా. దర్శి కూడా ఆ క్రమంలో పోయేది, కానీ వాళ్ళు చేసిన మ్యానిపులేషన్కి దర్శి అందలేదు అనుకుంటున్నాం. మేము 11 అయినా అందలేదేమో అనుకుంటున్నాం. మ్యానిపులేషన్ జరిగిందనేది మాకు ఉన్న ఫీలింగ్. అయితే ఎందుకంటే ఇలాగ మంచి చేసిన వాళ్ళని ఓడించడం అనేది అది ప్రజల నుంచి కాకుండా ఇంకొక రకంగా జరిగిందనేది నాకున్న ఫీలింగ్. ఆ విధంగా మీరు అనుకుంటున్నారు. కొన్ని వర్గాలు కూడా హర్ట్ అయినాయి. అది దాన్ని సర్ది చెప్పుకోవడంలో కొంత వైఫల్యం ఉంది. ఆ వర్గాలకి జరిగిన నష్టమేం లేదు. కానీ అసలు ఇప్పుడు సపోజ్ ఒక వాలంటీర్స్నే జగన్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. దాంతో నాయకులు నిరుత్సాహపడిపోయారు. మనం పోయినసారి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం కొన్ని మార్చుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయని. అది ఒక చట్టంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి అయింది. అదే వాలంటీర్లు టార్గెట్ చేసేసి 10,000 ఇస్తాను, మూటలు మోసేవాళ్ళు వాలంటీర్లు అన్న వాళ్ళని తీసుకుపోయేసి మళ్ళీ 10,000 ఇస్తాను అని ఆశలకు గురి చేశారు. సరే జగన్ ఏదో చిన్న భోజనం పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతాను అంటున్నాడు అని ఆశపడ్డట్టు కొంతమందిలో కనపడతా ఉంది. ఆశలన్నీ ఇప్పుడు నిరాశలకు గురయ్యి చేదరింపుగానే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో అది టాక్ నడుస్తూ ఉంది. సరే, కానీ గతంలో పోల్చుకుంటే, గత పరిపాలనతో పోల్చుకుంటే దర్శిలో ప్రస్తుతం గొట్టిపాటి లక్ష్మి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి చాలా చక్కటి పరిపాలన సాగుతుందని
మంచి మంచి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, దర్శి అభివృద్ధికి సూచిగా గొట్టిపాటి లక్ష్మి గారు ముందుకెళ్తారని చెప్పి చాలా చోట్ల మనం మాటలన్నీ వింటూ ఉన్నాం. దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా స్వాగతిస్తారు ఈ అంశాల పట్ల? ఏమంత గొప్ప పనులు జరిగినాయి అనేది మాకైతే కనిపించటం లేదు. అది ఎవరన్నా చెప్పుకుంటారే కానీ అంటే మీ పార్టీ కళ్ళతో కాకుండా మీరు ఒక ఓకే అంత గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టులు ఏమొచ్చినాయి ఈ 9 నెలల్లో చెప్పండి మీరు. ఇప్పుడు దర్శిలో 30 ఏళ్లగా మనం చూస్తా ఉన్నాం, ఆర్టీసీ గడియార స్తంభం దగ్గర ఒక బస్ షెల్టర్ లేదు, అలాంటివి 2 బస్ షెల్టర్లు. అంటే ఒక కృషి స్టెప్, ఫార్వర్డ్ స్టెప్. దాని తర్వాత ఇంకా అవి చూసుకున్నట్లయితే ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం కూడా దాదాపు అదే లాస్ట్ గవర్నమెంట్ లోనే టీటీడీ కళ్యాణ మండపం శాంక్షన్ మొగిలిగుండాల ప్రాజెక్ట్ సంబంధించి ఏర్పాటు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. ముగిలిగుండాలది స్టార్ట్ చేయలేదు, ఇంకా చేయలేదు, కానీ దానికి సంబంధించి పనులు జరుగుతా ఉన్నాయి. పురంధేశ్వరి గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసి ఉన్నారు, అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పటి నుంచి అది సాగుతానే ఉంది, ఇప్పుడు సాగిస్తానో చెప్తా ఉన్నారు. కానీ దాని కార్యరూపంలో బస్ స్టాప్లు అనేది అది చిన్న మైనర్. అది ఎంత వసతి బస్ డిపో ఉంది ఆల్రెడీ దర్శికి. నిరుపయోగం ఎందుకు అవుతుంది? ఉపయోగించుకుంటున్నారు, కానీ వస్త్రం కరెక్టే కాదంటలేదు. అది ప్రచారం కోసం ఒక చిన్న 2 బల్లాలు వేసిన దాన్ని గొప్పలు చెప్తే ఇంకా అది అనుకోవటం. అంతేకాకుండా మనం ఇప్పుడు వర్షాలు వచ్చే ముందు ఇటీవల కాలంతో ముందు రోడ్డు మీద స్టాక్ నిర్మించేది. తర్వాత గొట్టిపాటి లక్ష్మి గారి కాలంలో కొంచెం ముందుగా ఆలోచించి అన్ని కాలువల్లో పొడిగతీత పనులు చేయడము, ముందస్తు చర్య తీసుకోవడం వల్ల చాలా వరకు నష్ట నివారణ జరిగింది అనేది. ఈ మైనర్ అభివృద్ధి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉంటుంది. గొట్టిపాటి లక్ష్మి ఉన్నా చేస్తారు, శివప్రసాద్ రెడ్డి ఉన్నా చేస్తారు, ఇంకొకరున్నా చేస్తారు. అంటే ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి నిధులు రాలేదు. 9 నెలల్లోనే ఈ విధంగా ఆమె వైపు వైద్య వృత్తి చేసుకుంటూ నిరంతరం దర్శిలో ఉంటూ ఓడిపోయిన తర్వాత ఎంతవరకు టీడీపీలో ఏ అభ్యర్థి ఉండలేదు, ఈమె ఉన్నారు. గతంలో మీరు పరిశీలిస్తే టీడీపీ తరఫు నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయిన తర్వాత దర్శిలో ఉన్న దాఖలా లేదు అసలు. అలాంటిది ఉంది. ఇది ఒక ముందు అడుగు కోసం అని మనం అనుకోవచ్చు. చూద్దాము, కొంత టైం తీసుకోవాలి. ఈ 9 నెలలతోటే పేరు చేసి మనం ఏమి చెప్పలేము. రాబోయే రోజుల్లో యాక్టివిటీస్ ఇంకా ఇప్పటికే కొన్ని ఈ ఆరోపణలు ఇవన్నీ సెటరైట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడే దాని మీద ఏం కామెంట్ చేయలేము. అయితే సార్, ఇప్పుడు మీరు ముళ్ళమూరు మండల పార్టీకి అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి ఇది చిన్న స్థాయి పదవి అనుకోవాలి, ఎప్పుడు రావాల్సిన పదవి. అది మీ త్యాగం వల్ల ఇన్నాళ్ళు లేట్ అయిందంటారా, లేకుంటే మీరే నెక్స్ట్ లెవెల్ లీడర్స్ కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆగారంటారు జనరల్గా? అలా ఏం కాదు. అప్పుడు మేము మార్టూర్ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళం ముళ్ళమూరు వచ్చేసి. అప్పుడు 2006లో జెడ్పీటీసీగా మా భార్యని అప్పుడు ఎమ్మెల్యే రవికుమార్ గారు నామినేషన్ వేయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏమైందంటే లేడీస్ కావడంతో మరొక అభ్యర్థి మర్రెడ్డి రమాదేవి వాళ్ళు కూడా కాంపిటేటర్స్గా ఉండటంతో నాకు పంచాయతీ అప్పటికే నేను 2 times వైస్ సర్పంచ్గా ఉన్నాను. సర్పంచ్తో పాటు వైస్ సర్పంచ్తో పాటు సర్పంచ్ అన్ని నేనే చూసుకునేవాడిని అప్పుడు రిజర్వేషన్ కావడంతో. సరే, డైరెక్ట్ సర్పంచ్గా అవకాశం ఉంది, నువ్వు సర్పంచ్గా ఉండవచ్చు, మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇస్తాము అనేది అప్పుడు చెప్పిన మాట. అయితే అది ఇక ఆ తర్వాత క్రమంలో సర్పంచ్ అన్నీ అయిపోయినాయి. కాన్స్టిట్యున్సీ అంతలోనే చేంజింగ్ కూడా జరిగింది 2007-8కి వచ్చేపాటికి. ఆ సందర్భంగా క్యాస్ట్ ఈక్వేషన్లో అవకాశం మిస్ అయింది. అది ఆ అవకాశం ఇప్పటికి ఫుల్ఫిల్ అయినట్టు అట్లా లేట్ అయింది. అయితే ఈ మండల పార్టీ అధ్యక్షులను ప్రకటించడం పట్ల దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో అన్ని చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని, ఈవెన్ ఎమ్మెల్యేతో సహా దర్శి ఎమ్మెల్యే రెడ్డి, అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ రెడ్డి అని చెప్పి కూడా సోషల్ మీడియాలో మనం కొన్ని కథనాలు చూస్తున్నాం, మీరు కూడా చూసి ఉండొచ్చు. ఇప్పుడు అయితే 4 మండలాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని అభ్యర్థులను ఇక్కడ పెట్టారు. ఒక కుర్చేడులో మాత్రం అక్కడ నాయుళ్ళు అండ్ యాదవుల యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ రెడ్డి సామాజిక వర్గం పెద్దగా ఉండలేదు కాబట్టి అక్కడ యాదవ్కి ఇచ్చారు అని ఒక పోస్ట్ పెడుతూ ఇంకా ఏమన్నారంటే మరి కులం చూడము మతం చూడము అని అంటూ ఉంటారు. దీని అర్థం మరి పదవులు ఇవ్వడంలో మేము కులాన్ని చూడము మతాన్ని చూడము మా కొరకు వాళ్ళకే ఇస్తామనేటటువంటి ఫీలింగ్ అనేటటువంటి విధంగాను, మళ్ళీ
ఎన్నికల్లో కానీ ప్రచారంలో నా ఎస్టీ నా బీసీ అని అంటూ ఉంటారు. పదవులకు వచ్చేసరికి ఈ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ దూరమైనయా అనే విధంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి రీసెంట్గా. యాక్చువల్గా ఏంటంటే అధికార పదవులు వేరు, పార్టీ పదవులు వేరు. ఈ పార్టీ పదవులు అనేవి ఖర్చు పెట్టుకొని నష్టపోయే పదవులు కానీ ఇవేమి ఆదాయాన్ని ఇచ్చే పదవులు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వ్యక్తులను బలమైన సామాజిక వర్గాలని కొంత చూసే మాట జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ ఏ పార్టీలోనైనా అదే జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా సొంత కులాన్ని చూశాడా జగన్మోహన్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ బీసీ చూడబట్టే కదా ఇప్పుడు ఈ ఆరోపణలు ఆయన కూడా కాస్త ఇబ్బంది పట్టడం కూడా. ఇప్పుడు ఎస్సీలకి ఎప్పుడు లేనిది బీసీ ఎస్సీ ఎస్టీలకి 66%. ఈవెన్ రెడ్డిస్ని కూడా మంత్రివర్గం నుంచి తీసేసి ఎస్సీల నుంచి పరిస్థితి, రెడ్డిస్ నుంచి తీసేసి బీసీల నుంచి పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి మాట. ఆయన అది ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళని పైకి తీస్తున్నారనే ఓసీల్లో కాస్త ఆగ్రహం వ్యక్తం అయింది మన ఎలక్షన్లో. కాబట్టి ఇలాంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన పదవుల్ని ఇది ఇంకా మా మీద భారమే కానీ ఇదేమి కొత్త బాధ్యత కాదు, బాధ్యత భారం. ఆ భారం మోసేదానికి ఎవరు మోస్తారో వాళ్ళకి చేస్తారు. అధికారం పదవులు అనేది మొత్తం కూడా ఎక్కువ కింది స్థాయి వాళ్ళనే కవర్ చేయడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నష్టాన్ని భరించే వాళ్ళని అంతే అంతే ఒక రకంగా చెప్పాలంటే అంతేగాని అది ఒక అర్థం లేని కామెంట్. ఓకే రెడ్డిస్కే ఇచ్చారు అంటే వాళ్ళలో వచ్చి నాకు పదవి కావాలని అడగమనండి, ఇస్తారు, అంతే కదా. అయితే ఇప్పుడు మహిళా దినోత్సవం అంతర్జాతీయంగా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తా ఉన్నారు. ఈ రోజు సొసైటీలో మనం చూస్తుంటే మహిళలకి పెద్దపీట వేస్తున్నారు అన్ని రంగాల్లో. కానీ ఇంకా మహిళలు వెనకబడిపోయి ఉన్నారు. చాలా చోట్ల మహిళలు రానివ్వట్ల, ముందుకు రానివ్వట్లేదు. మహిళలు ఇంకా లింగ వివక్షత అనేది కనిపిస్తానే ఉంది. మహిళలు అని చెప్పి కొంచెం వెనకబడుతూ కానివ్వండి, ఏదైనా ఆసరా లేనటువంటి మహిళల్ని వెనకనే ఉంచడము, అలా అన్ని ప్రాంతాలు అన్ని రకాల ఏరియాలో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మన బిఎస్ఆర్ న్యూస్ స్టూడియో తరపు నుంచి, అలాగే మీకు ఇవాళ మండల పార్టీ అధ్యక్షులుగా మీరు పదవి పొందున్నారు, ఈ హోదాలో మీరు ఏం చెప్తారు మహిళా దినోత్సవం సందర్భంగా? ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. అంతకుముందు 33 ఉండేది. ప్రతి దాంట్లో కూడా పురుషులు సగం మహిళలు సగం ఉన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. యాక్టివ్గా ఉండేవాళ్ళు పురుషుల కంటే ముందుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మహిళలు దేంట్లో కూడా తీసిపోయింది ఏం కాదు. మన జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి పెద్దమ్మ వెంకయ్య గారు మహిళ మన జిల్లా పరిషత్ చైర్మన్ ప్రథమ పౌరురాలుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ లక్ష్మి గారు, ఎవరైనా మహిళలు ముందుకు వస్తే అవకాశాలు వస్తాయి. చొరవ తీసుకోవాలి, కొంచెం ఇంటెన్షన్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బేసిక్గా మన భారతదేశం పురుషాధిక్య దేశము, సోషల్ మొదటి నుంచి వచ్చిన పరిస్థితి క్రమంగా మారుతూ ఉంది. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు కొంత టైంలో స్లోగా అవుతుంది. ఎవరెవరికి అడ్డంకి కాదు. మహిళల్ని ఎవరు తక్కువ చేస్తే తక్కువ అయిపోరు. అది ఖచ్చితంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు పోతూనే ఉంటారు. వివక్ష అనేది రాబోయే రోజుల్లో స్లోగానే మారిపోతుంది. ఓకే, మొత్తానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గ మహిళలందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీరు చక్కగా స్పందించారు. మీకు మండల పార్టీ అధ్యక్ష పదవి రావడానికి మేము బిఎస్ఆర్ న్యూస్ తరఫు నుంచి స్వాగతిస్తున్నాం. మీరు కొనసాగండి. అలాగే రాబోయే రోజుల్లో డిబేట్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం, అందులో మీరు పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.